మన హృదయము తప్పనిసరిగా ప్రేమతో వెలిగింపబడవలెను. మన హృదయములు ఎల్లప్పుడూ వెలిగింపబడి మరియు మండవలెనని మన ప్రభువు కోరుకొనుచున్నాడు. ఇటువంటి మంట తప్పనిసరిగా ఎల్లప్పుడూ రగలవలెను మరియు ఆయనను ప్రేమించుటలో మరియు ఇతర విశ్వాసులను ప్రేమించుటలో మండవలెను. పాత నిబంధనలో చెప్పబడినట్లు బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు ఎల్లప్పుడూ ఇటువంటి నాణ్యత మనలో ఉండవలెనని ఆశించుచున్నాడు. యేసు యొక్క నిజమైన శిష్యుల నుండి దేవుడు ఆశించు ప్రాథమిక అర్హతను పై వచనంలో మనము చూడవచ్చు. ఈ అర్హత కంటే తక్కువైన మిగిలినది ఏదైనా సరే తక్కువ నాణ్యత కలిగినది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో మొండ్ల పొద మండుచున్నప్పుడు ఏ కీటకము లేక ఏ క్రిమి కూడా ఆ పొదలో జీవించుటకు అవకాశము లేదు. అదే విధముగా ఎప్పుడైతే మన హృదయములు పరిశుద్ధాత్మ అగ్నిచే వెలిగింపబడి మండినట్లయితే మనలోని ప్రేమలేని స్వభావము మన హృదయములో కొనసాగలేదు మరియు నివసింపలేదు. మనలోని ప్రేమ స్వభావము మనము చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నామా, లేక నులివెచ్చగా ఉన్నామా అని పరీక్షించుటకు గొప్ప మార్గమై ఉన్నది. వేడిగా ఉండుట అనగా ఇతరులను ప్రేమించుట, ప్రోత్సహించుట. చల్లగా ఉండడం అనగా కఠినముగా ఉండుట మరియు ఇతరుల పట్ల క్షమించలేని స్వభావము కలిగి ఉండుట. నులివెచ్చని స్థితి అనగా ఇతరుల పట్ల కఠినముగా ఉండకుండా ప్రేమ లేకుండా ఉండుట. ఒక విశ్వాసి నా హృదయములో ఎవరి పట్ల ఎటువంటి అభిప్రాయము లేదు అని చెప్పినట్లయితే అటువంటి వ్యక్తి నిలువెచ్చని వ్యక్తి. మీ హృదయాలలో ఏమీ లేకుండా ఉన్నట్లయితే మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు అని ప్రభు అయిన యేసు చెప్పినా ఏమాత్రమూ కాదు. ఒకరి ఎడల ఒకరు చెడు స్వభావము కలిగి లేకుండుట యేసు యొక్క శిష్యులను కనుగొనుటకు చిహ్నము కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనము గమనించండి. దీనికి బదులుగా మన హృదయములలో తప్పనిసరిగా ఏదో ఒకటి కలిగి ఉండవలెను. అవును, మన హృదయములలో విశ్వాసులందరి పట్ల హృదయపూర్వకమైన ప్రేమను తప్పనిసరిగా కలిగి ఉండవలెను. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.